சிலம்பினகான் புள்ளரையின் கோயில் வெள்ளை வெளிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில வந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளை எழுந்திரர் என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரும் பாவாய் अहमात्मा अहमात्मा न देहोऽस्मि विष्णुशेषो अपरिग्रहः तमेव शरणं प्राप्तः तत्कैङ्कर्य चिकीर्षया अहमात्मा न देहोऽस्मि विष्णुशेषो अपरिग्रहः तमेव शरणं प्राप्तः तत्कैङ्कर्य చికీర్షయా జీవాత్మని నేను శరీరాన్ని కాదు అనే విషయాన్ని తెలుసుకొని నేను శ్రీమన్నారాయణుడు సర్వోన్నతుడు వాడి దాసుడిని వాడి మీదే ఆధారపడి ఉన్నవాడిని అని తెలుసుకొని ఒక ఆచార్యుని ఆశ్రయించి నేను ఈ జీవితంలోంచి ముక్తి పొందడానికి ఒకే ఒక మార్గం శరణాగతియే అనేది నమ్మి వాడి పాదముల యందు ఈ ఆచార్యుల ద్వారా శరణాగతిని అనుష్ఠానం చేసి దాని తర్వాత ఏదైతే నా మిగిలిన జీవిత ఆయుక్కాలం ఉందో అది నేను వాడికి నచ్చినట్టే వాడికి ఏదైతే నచ్చుతుందో అదే చేసి చాలా ఆనందంగా బతుకుతాను అనేది ఇదే మన ఆత్మస్వరూపం. అయితే నిన్నటి పాసరం మాయనై మన్ను వడమధురై మైందనై అనే విషయం చాలా అందమైన పాసురం. అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఇవాళ 6వ పాసురం పుల్లుం శిలం వినగానని బయలుదేరి దాని తర్వాత కొంతమంది రాలేకపోతే వాళ్ళ స్నేహితురాళ్ళందరినీ వెళ్ళి ఒక 10 రోజుల పాటు 10 రోజులు అంటే మనకి ఆమెకు ఒక రోజే అదే రోజు వెళ్ళి వాళ్ళ సఖీమణులందరినీ గోపికా స్త్రీలందరినీ మేలుకొల్పి కృష్ణుడి దగ్గర తీసుకువెళ్ళాలి. ఇది చాలా ఆశ్చర్యమైన అనుభవం. ఈ 10 రోజులు ఇవాళ నిన్నటి పాసనం చూస్తే కృష్ణుడి దగ్గర తీసుకువెళ్ళడానికి కృష్ణుడి అడ్రస్, కృష్ణుడు ఎటువంటి వాడు అన్నీ చెబుతుంది. చాలా అందమైన పాసురం. మాయన్ అంటే ఏంటంటే చాలా మహానుభావుడు, చాలా అంటే మన ఆలోచనకి అందని వాడు, మన ఇంద్రియాలకి అందని వాడు, చాలా అంటే పరమాత్మ అని మాయన్ అంటే ఏంటంటే మహామహా సర్వోన్నతుడైన వాడు అని అర్థం, పురుషోత్తముడు అని అర్థం. మాయనై మన్ను వడమధురై మైందనై. ఎక్కడుంటున్నాడు వాడు? వడమధురై. వడక్ అంటే ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఒక మధురై ఉంది, ఉత్తరం వైపు ఒక మధురై ఉంది. తమిళ్లో మధురై అంటారు. వడమధురై అంటే మథుర, దాన్నే మధురై అని అంటుంది గోదాదేవి. ఎందుకంటే తమిళ్లో అలానే అనాలి, మథుర అనలేము. వడమధురై అని అంటున్నారు. వడమధురై మైందనై. మైందన్ అంటే దానికి రాజైన వాడు, దానికి నాయకుడు, మథురా నాయకుడు కృష్ణుడు. తూయ పెరునీర్. తూయ అంటే శుద్ధమైన, పెరునీర్ అంటే చాలా గొప్ప ప్రవాహం గల, యమునై తురైవనై అంటే చాలా శుద్ధమైన నీళ్లు కలిగిన చాలా గొప్ప ప్రవాహం గల యమునా నదిలో, యమునై తురైవనై దాంట్లో క్రీడ చేసేవాడు అని అర్థం. గోపికా స్త్రీలతో క్రీడ చేసేవాడు అంటే రాసానుభవం చేసేవాడు, రాసక్రీడ చేసేవాడు అని అర్థం. తురైవనై ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అని విళక్కై. ఆయర్ కులం అంటే గొల్ల కులం అని అర్థం. ఆ కులములో తోండ్రియ అవతరించిన అని విళక్కై ఒక దీపం లాంటి వాడు, ఒక జ్యోతి లాంటి వాడు. తాయై కుడల్ విలక్కం చేద దామోదరనై. తాయై అంటే అమ్మ అని అర్థం. తన యశోద అమ్మ కుడల్ విళక్కం, వాడి కడుపులో అంటే తమిళ్లో ఏమంటారంటే చాలా ఆనందం, చాలా బాధ తొలగి ఒక ఆనందం ఇస్తే నా కడుపులో పాలు పోసావు అని అంటారు తమిళ్లో. అదే విషయం చెబుతోంది. అంటే యశోదమ్మకి అంత ఆనందం ఇచ్చినవాడు అని అర్థం. కుడల్ విళక్కం అంటే కడుపులో అంత ఆనందం ఇచ్చినవాడు. ఒక్కొక్క లీలలు చేసి 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 యశోద అమ్మకి అంత అనునిత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీలలు చేస్తూ ఆనందం ఇచ్చినవాడు. దామోదరనై అని అంటుంది. అదే యశోదమ్మతే కట్టుబడినవాడు. దామోదరుడు అంటే ఏంటంటే ఉదరం అంటే నడుము,
దామం అంటే దాని మీద ఒక మార్క్, అంటే యశోదమ్మ కట్టింది కదా, కట్టడం వల్ల ఒక మార్క్ అలానే ఉండిపోయింది నడుము మీద. మన కృష్ణుడికి కూడా ఉంటుంది లోపల, ఇక్కడ ఇక్కడ మార్క్ ఉంటుంది. అంటే యశోదమ్మ కట్టింది కదా, చాలా మృదువైన చర్మం ఆయనది, మృదువైన తిరుమేని, దాన్ని ఆవిడ తాడుతో కట్టగానే శాశ్వతంగా మార్క్ అలానే ఉండిపోయింది. అందుకే దామోదర అని పేరు. అభిషేకం అప్పుడప్పుడు కనిపిస్తుందో కనిపిస్తుందో నాకు తెలియదు, నాకైతే కనిపిస్తుంది. కృష్ణుడు అంటే ఆ మార్క్ అలానే ఉంటుంది. చాలా అందమైన ఆ నడుమే చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతాం. దాని మీద ఒక ఇలాంటి దామోదరుడు అని ఒక ఇది ఉంది. దాని తర్వాత తూయోం అంటే అటువంటి, అంటే ఇది అడ్రస్ ఏం చెప్పింది, ఫస్ట్ బృందావన్ అని చెప్పింది. మనం ఏదైనా ఆన్లైన్ డెలివరీ రాసేటప్పుడు అడ్రస్ లైన్ 1 లైన్ 2 అని రాస్తాం. అలానే ముందు మథురా అని చెప్పింది. దాని తర్వాత ఏం చెప్పింది, యమునైతురై అని ఒక ల్యాండ్ మార్క్ చెప్తుంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా అని చెప్తుంది. దాని తర్వాత ఆయర్ కులతినిల్ తోండ్రం గోకులం స్ట్రీట్ అంటుంది. దాని తర్వాత కేర్ ఆఫ్ యశోదా అండ్ నందగోప అని అంటుంది. ఇంత క్లియర్గా అడ్రస్ ఇస్తుంది. ఇచ్చేసి వీడు ఎటువంటి వాడంటే మాయన్ అంటుంది. వీడు మాహా అంటే ఇలా పుట్టాడు కదా అని మామూలైన వాడు అనుకోవద్దు, వీడు మాయన్, మాయ చేసేవాడు అర్థం. దాని తర్వాత అంటుంది తూయోమాయ్ వందునాం తూమలర్ తూవి తొழுது వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక. ఇటువంటి వాడైన వీడొక్కడే మనకి రక్షకుడు కాబట్టి చాలా శుద్ధిగా మనం తూయోమాయ్ మనం అందరం వచ్చి తూమలర్ తూవి తొழுது వీడి కోసం సుందరమైన పుష్పాలన్నీ తీసుకొని మనం వీడి కోసం మాలలన్నీ చేసి వీడు ఒక్కడే మన ప్రియుడు అని వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక, వీడి గురించే నోటితో పాడి మనసులో వీడి గురించే ధ్యానం చేసి వీడికి మన ప్రేమని సమర్పించినట్లయితే వీడు ఏం చేస్తాడు, పోయ పిழై అంటే ఇప్పుడు వరకు వచ్చిన పాపాలు, పిழై అంటే పాపములు, పుగుదరువాన్ నిండ్రనపం పుగుదరువాన్ ఇకపైన వచ్చే పాపములు రెండుటినీ పోగొట్టి తీనిల్ తూషాగం ఎలా పోగొడతాడంటే, తీ అంటే అగ్ని, తూసు అంటే దూది. అగ్నిలో దూది వేస్తే ఎంతసేపట్లో కాలుతుంది, క్షణంలో కాలిపోతుంది. ఉపనిషత్ విషయమే ఇదంతా. ఎత్తిత ఇషికాతూలం అగ్నౌ ప్లోతం ప్రదూయేత ఉపనిషత్ వాక్యం అలానే చెప్తోంది. తీనిల్ తూషాగం చెప్పేలో అందుకే కృష్ణుడిని స్మరించండి, రేపు అందరం మనం కలుద్దాం, మనం కృష్ణుడికి దగ్గరికి వెళ్దాం అని అంటుంది. ఇది నిన్నటి పాసురం. ఇట్లా రామానుజాచార్యుల వారి ఒక వైఖరి, వాళ్ళ అనుభవం ఎలా ఉంది అనే విషయం చూస్తే, మాయన్ అంటే చాలా మహామహా ఒక గొప్పవాళ్ళు అని అర్థం. ఇంకోటి ఏంటంటే ఇదొక అర్థం, కృష్ణుడి మాయ అనే విషయం అనేది అందరికీ అర్థం కాలేదు. రామానుజాచార్యుల వారి అవతారం ముందు ఇది కొంచెం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందుకే మాయా అని అంటారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆచార్యులందరూ మాయా అని అంటారు, ఇదంతా మాయా. పాటలు కూడా వచ్చాయి, జగమే మాయా అని ఒక పాటలన్నీ వచ్చాయి. అది చాలా ఫేమస్ ఆ థియరీ అనేది. ఇదంతా మాయ, ఇదంతా అబద్ధం, మీరు చూసేదంతా అబద్ధం, ఇది ఉండదు కరెక్టే, కానీ అశాశ్వతం ఇది, కానీ అబద్ధం కాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అబద్ధం, అదబద్ధం, ఇది అబద్ధం అని అంటారు. కానీ రామానుజాచార్యుల వారు ఒక వ్యాఖ్యానం ఇచ్చారు, చాలా అందమైన వ్యాఖ్యానం. రామానుజాచార్య వారి వ్యాఖ్యానం వేరే వారి వ్యాఖ్యానం అంతా చదివి రామానుజాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి, మీకు ఏమర్థమవుతుందంటే, వేరే వాళ్ళ వ్యాఖ్యానంలో వాళ్ళకి వేద జ్ఞానం ఉంది, వ్యాకరణం సంస్కృత్ గ్రామర్ మీద నాలెడ్జ్ ఉంది, మంచి లాజిక్ మీద పట్టు ఉంది, అంత ఉంది, కానీ భక్తి లేదు అని అర్థమవుతుంది. రామానుజాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి, అది శాస్త్ర గ్రంథమైనా మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎంత అనుభవించి రాశారు, భగవంతుడు అంటే ఎంత ప్రీతి, భగవంతుడు చేసేది ప్రతీది ఇంత కారుణ్యం ఉంటుందా అనేది అర్థమవుతుంది. కళ్ళలో నీళ్లు లేకుండా చదవలేదు. ఒక శాస్త్ర గ్రంథం నేను చెప్పేది, ఒక భజన అంటే మీకు భక్తి వల్ల మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి, కంటతడి వస్తుంది ఒక్కొక్కసారి అనుకోండి, కానీ ఒక శాస్త్ర గ్రంథం అనేది జ్ఞానం ఇచ్చే గ్రంథం. జ్ఞానం ఇచ్చే గ్రంథం చదివేటప్పుడు మీకు కంటతడి వస్తుందంటే, మనకే వస్తుందంటే వారు ఎంత అనుభవించి రాసుంటారు, ఎంత వారి భక్తిని ఆపుకొని మనకి ఇవ్వాలి అని ఇచ్చారు. అయితే దాంట్లో ఒక చిన్న ఉదాహరణ, మాయా అనే దానికి రామానుజాచార్యుల వారి మాయా అంటే మీరు దానికి సరిగ్గా అర్థం చేసుకోవడానికి రామానుజాచార్యుల వారు ఒక పదం వాడతారు శ్రీభాష్యంలో. ఏమంటారంటే ఆశ్చర్యం అంటారు.
మాయా అని ఎక్కడైతే కృష్ణుడు అంటున్నాడో శాస్త్రంలో ఎక్కడొచ్చినా అది ఆశ్చర్యం అని అర్థం చేసుకోవాలి. మీరు అబద్ధం అన్నారనుకోండి మీకు అర్థం కాదు. శ్రీభాష్యంలోనే అంటారు, కొన్ని విషయాలు అంటారు ఆ ప్రస్తావన వచ్చేటప్పుడు. ఒకసారి బయట ప్రపంచం వెళ్ళి చూడండి, ఎంత ఆశ్చర్యమైన ప్రపంచం ఇది. పోయి అబద్ధం అంటున్నారే. ఒక ఉదాహరణకి ఒక చెట్టు ఉంది. చెట్టు చిన్న కొమ్మ, కొన్ని చెట్లని మనం పట్టుకుంటేనే చచ్చిపోతాయి. అటువంటి చెట్టు దానికి ఒక సామర్థ్యం ఇస్తున్నాడు భగవంతుడు. రాయిని మట్టిని భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటకు వస్తుంది. మన వల్ల కూడా కాదు. మనం ఇంత బలశాలి, మనం ఏనుగుని అణిచివేసే వాళ్ళం, కానీ మనల్ని భూమి లోపల అణిచివేసి మట్టి దాచిస్తే మనం బయటికి రాలేం. కానీ అంత మృదువైన ఒక చెట్టుకి ఒక లక్షణం ఇస్తున్నాం. బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి అది పెద్ద చెట్టు అవుతుంది, ఎక్కడో భూమి లోపల నాటితే. ఎంత ఆశ్చర్యం! దానికి ఇంత శక్తి ఇస్తున్నాడు, ఎంత కారుణ్యంతో ఇస్తున్నాడు. ఒక చీమ ఉంది. ఒక చీమ ఎంత పెద్ద ఇల్లు కట్టేస్తుంది. చిన్న 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 అన్ని ఏరియా మనమే చేయలేం. ఎంత క్రమశిక్షణతో నడుస్తుంది. ఇప్పుడంతా అమెరికాలో ఇంజనీర్స్ అందరూ ఈ కార్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి కదా, దానికన్నీ చీమని స్టడీ చేస్తున్నారు. చీమ ఆటోమేటిక్గా ఎన్ని చీమలు ఉన్నా అది ట్రాఫిక్లో ఇలా ఆటోమేటిక్గా వెళ్తుంది. ఆ డిజైన్ని కార్స్కి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మొన్న చదివాను దాని గురించి రీసెర్చ్. అంటే ఒక్కొక్క చిన్న చిన్న జీవరాశికి ఒక్కొక్క శక్తి ఇస్తున్నాడు. స్వాధీనాశేషత్తా స్థితి యతన ఫలం విద్ధి లక్ష్మీశమేకం అంటున్నాడు. ఇదంతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఇచ్చాడు, ఒక్కొక్క యతనం ఇచ్చాడు, ఒక్కొక్క స్థితి ఇచ్చాడు. ఇటువంటిది పోయి మీరు అబద్ధం ఎలా అంటారు? అబద్ధం అంటే అబద్ధం సృష్టించడానికి ఇంత కష్టపడాలా స్వామి? ఒక అబద్ధాన్ని సృష్టించడానికి, ఒక మాయను సృష్టించడానికి ఇంత కష్టపడతాలా? మనకి ఇటువంటి శక్తి ఇచ్చి మనల్ని ఉద్ధరింపజేయడానికి ఈ భూమిని ఒక సాధనా స్థలంగా చేస్తున్నాడు. అందరికీ ఒక్కొక్క శక్తి ఇచ్చి మీరు వచ్చి నన్ను చేరండి అని ఒక్కొక్క సామర్థ్యం ఇచ్చి మనల్ని చేరుస్తున్నప్పుడు అది ఆశ్చర్యం అనాలి. దీన్ని మాయా అనకూడదు, ఇది అబద్ధం అనకూడదు అంటున్నారు. అందుకే మాయన్ అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, మాయని సరిగ్గా అర్థం చేసుకుంది రామానుజాచార్యులు. భగవంతుడి నేను అదే చెప్పాను కదా, మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాను. వేరే ఆచార్యులందరూ వాళ్ళ మైండ్లో ఉన్నది వేదంలో చూసి చెప్తారు. రామానుజాచార్యులు వారు భగవంతుడి హృదయం ఏంటి అని అర్థం చేసుకొని చెప్తారు. అదే డిఫరెన్స్. అందుకే రామానుజాచార్యని ఆశ్రయించకపోతే మనకి కృష్ణభక్తి రాదు. క్షేముషి భక్తి రూప అంటున్నారు. కాబట్టి మాయన్ అంటే ఇంకోటి అర్థం ఏంటంటే భగవంతుడికి మన ఆచార్యులకి తేడా లేదు అని ఒక విషయం. మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యులు మాత్రమే భగవంతుడు చేసే 8 పనులు చేస్తున్నారు. భగవంతుడు చేసే సాక్షాత్ 8 పనులు మన ఆచార్యులు చేస్తున్నారు రామానుజ సంప్రదాయంలో. వేరే సంప్రదాయాల్లో కూడా మఠాలన్నీ ఉన్నాయి. చాలా ఆ మఠం ఈ మఠం అని చాలా బోలెడన్ని మఠాలు ఉన్నాయి. కానీ ఒక గురు శిష్య, సాక్షాత్ గురు శిష్య సంబంధం లేదు. ఆ మఠానికైనా ఒక సన్యాసి, ఒక యతి. కానీ నాకు ఆయన ఏ విధంగా గురువు అంటే మనం చెప్పలేం. నాకు ఏదైనా ఉపదేశం చేశారా, నాకు ఏదైనా నేర్పించారా అంటే అలా ఏం ఉండదు. కానీ మన సంప్రదాయంలో మొదటి నుంచి ఒక దీక్ష ఇవ్వడం నుంచి మోక్షం ఇవ్వడం వరకు ఆయనే గురువు. ఆయనే మనకి ఆచార్య సంబంధం అనేది ఎంత గాఢమైనది అంటే మన సంప్రదాయంలో ఎవరైనా చనిపోతే కూడా ఏమంటారంటే ఆచార్యం తిరువడిగల్ అడైందార్ అంటారు తమిళ భాష. అంటే వారు గురువు గారి చరణాలని చేరుకున్నారు అని. ఆచార్య మనకి శివైక్యం చెందారు, వైకుంఠం వెళ్ళారు, ఇవన్నీ చెప్పరు మనం. ఆచార్య ఎందుకంటే ఆ సంబంధం వల్లే కదా మనకి ముక్తి వచ్చింది. ఆచార్య తిరువడిని పొందారు అని అంటారు. మన సంప్రదాయాలు అదే ముఖ్యం. కాబట్టి 8 లక్షణాలు ఉన్నాయంటున్నారు వేదాంతేశి స్వామి గారు. ఏమేమంటే అజ్ఞానధ్వాంతరోదాత్, ముందు అజ్ఞానం పోగొడతారు. భగవంతుడే అజ్ఞానం పోగొట్టగలడు. కృష్ణుడు పోగొట్టగలే అజ్ఞానాన్ని మన ఆచార్యులు పోగొడుతున్నారు. అఘపరిహరణాత్, కృష్ణుడు పాపాలన్నీ పోగొడతాడు, మన ఆచార్యులు పోగొడుతున్నారు. అది అఘపరిహరణ ఆత్మ సామీపహత్వ, కృష్ణుడే మనకి దగ్గర రావాలి, మనల్ని వెతుక్కుంటూ రావాలని గుడిలు కట్టుకుంటాడు, ఊరేగింపులో వస్తాడు, అవతారాలన్నీ చేస్తాడు, మనతో కలిసి ఉండడానికి రాముడుగా కృష్ణుడుగా అన్నీ వస్తాడు. మన ఆచార్యులు అవన్నీ చేస్తున్నారు. ఆత్మ సామీపహత్వాద్ జన్మ ప్రధ్వంసి జన్మ, ఈ జన్మని ఆఖరి జన్మలా చేయడం ఆచార్యుడే చేస్తున్నారు. మన సంప్రదాయంలో ఆచార్యులే చేస్తున్నారు. నీకు ముక్తి నేను ఇప్పిస్తాను నా తపస్సు వల్ల అని ముక్తి ఇప్పిస్తున్నాను. ఒక శబరిక మతంగా మహర్షి ఇప్పించినట్టు మన అందరికీ ఇప్పిస్తున్నారు. మనకని ఏమి ఎలిజిబిలిటీ లేకుండా వారి కేవలం ఆయన శిష్యులం అనే ఒకే కారణం వల్ల మనకి ముక్తి. జన్మ ప్రధ్వంసి జన్మ
పదగరిమతయా, దాని తర్వాత నిష్ప్రత్యూహానుసంశయాత్, ఆనుశంశం, కృష్ణుడికి ఎంత దయ ఉందో అంత దయ చూపిస్తున్నారు. నిఖిల రసతయా, కృష్ణుడు ఎంత సేవ ఇస్తాడో మనతో అంత సేవ చేయించుకుంటున్నారు, మనకు ఒక భాగ్యం ఇస్తున్నారు. దాని తర్వాత నిఖిల రస నిష్ప్రత్యూహానుసంశయాత్ నిఖిల రసతయా నిత్యశేషిత్వయోగాత్, మనకి ఎంత జ్ఞానం ఇస్తున్నారు, ఇంత శేషత్వం ఇస్తున్నారు, మనకి ఇంత ఆనందం కలిగిస్తున్నారు. కాబట్టి ఆచార్య సద్భిర ప్రత్యుపకరణదయాదే, కాబట్టి మన ఆచార్యులందరూ సాక్షాత్ కృష్ణుడే అని అంటున్నారు, రామాను సంప్రదాయంలో ఉన్న ఆచార్యులందరూ. కాబట్టి అందుకే మాయన్, వాడు ఎటువంటి మన ఊహకు అందని వాడు, రామానుజాచార్యుల వారు కూడా అటువంటి అందని వాడు. కాబట్టి ఆయన సేవ చేస్తే ఏమవుతుందంటే, రామానుజాచార్యుల వారు కూడా మనకి ఇంతవరకు వచ్చిన పాపాన్ని పోగొట్టారు, ఇక పోయిన రాబోయే పాపాన్ని కూడా పోగొట్టారు. ఎలా అంటే శరణాగతి శరణాగతి అని ఒక విషయం అంటున్నాను కదా. శరణాగతి అంటే స్వామి నువ్వే గతి, నువ్వే నన్ను కాపాడాలి అని శరణాగతి చేయడం. ఇది ఏదో ఇలా నోటితో చెప్పేసి నేను కూడా శరణాగతి చేసేసాను అనేది కాదు. ఒక అమ్మాయి నచ్చింది కాబట్టి ఆవిడ నా భార్య అనలేం కదా. పెళ్ళి అని ఒక విధిగా చేసుకోవాలి, చేసుకుంటేనే అది భార్య అవుతుంది. అలానే శరణాగతి అని ఒక ప్రక్రియ ఉంది, అది స్వామి ఉపదేశిస్తున్నాడు. ఇలా ఇలా చేయాలి, ఇలా గురువుని ఆశ్రయించాలి, ఇలా చేస్తే నేను తప్పకుండా ముక్తి ఇస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాను. నువ్వు ఏ తపస్సు చేసే అవసరం లేదు, ఏం కష్టపడే అవసరం లేదు, ఒక్కసారి గురువుని ఆశ్రయించు, ఆయన చేసి పెడతాడు, చేసేసుకో అని అంటున్నారు. అదే రామానుజాచార్యుల వారు చేస్తున్నారు. మొదటిగా శరణాగతి గద్యం అని అంటున్నారు మన సంప్రదాయంలో. ప్రతిరోజు అది చదవాలి. చదివేటప్పుడు శ్రీరంగంలో రంగనాథ స్వామి దగ్గర చేస్తున్నారు. చేస్తుంటే రంగనాథ స్వామి రిప్లై ఇస్తున్నారు. అది చూడండి ఆశ్చర్యం. రంగనాథ స్వామి ఏమంటున్నారు, శరణాగతి చేయగానే ఏమంటున్నారు, ఏవం భూతమత్ కైంకర్య ప్రాప్త్యుపాయతయా అవకృప్త సమస్త వస్తు విహీనోపి అనంత తద్విరోధి పాపాక్రాంతోపి అనంత మదపచారయుక్తోపి అనంత మదీయాపచారయుక్తోపి అనంత అసహ్యాపచారయుక్తోపి ఏతత్ కార్య కారణభూత విపరీత అహంకార మూఢాత్మ స్వభావోపి ఏతదుభయ కార్య కారణభూతానాది విపరీత వాసన సంబద్ధోపి ఏతన్మూల ఆధ్యాత్మికాదిభౌతిక ఆదిదేవిక సుఖ దుఃఖ తద్ధేతు తదితరోపేక్షణీయ జ్ఞాన సంకోచ రూప పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృత విజ్ఞ ప్రతిహితోపి ఏన కేనాపి ప్రకారేణ ద్వైవక్తాత్వం కేవలం మదీయేవ దయయా నిత్య కింకరో భవ అని అంటున్నా. మీకేం అర్థం కాలేదని తెలుసు, కానీ ఏంటంటే విషయం ఏమంటున్నారు అంటే, ఎందుకు చెప్తున్నానంటే రంగనాథ స్వామి చెప్పిన విషయం అది చెప్పడం ఒక భాగ్యం, అందుకే చెప్తున్నాను. ఇది వింటేనే మనకి పుణ్యం వస్తుంది. ఏం చెప్తున్నారు, నీకు నన్ను చేరడానికి ఎన్ని పాపాలున్నా, తద్విరోధి పాపాక్రాంతోపి, ఎన్ని లక్షల కోట్ల పాపాలున్నా, అనంత అపరాధయుక్తోపి, ఎంత అపచారం నువ్వు నా ఎందు ముందు చేసినా, మదీయాపచారయుక్త భక్తుల ఎందు నువ్వు ఎంత అపచారం చేసినా, అసహ్యాపచారం నేనే నిన్ను అసహించుకునేటట్టు నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా, నీకు అనాది కాలంగా నీకు అహంకారం ఉన్నా, నువ్వు పాపిష్ఠుడు అయినా, ఎటువంటి పాపాలు చేసినా నేనేం చేస్తాను, నువ్వు శరణాగతి కేవలం ద్వయవక్తాత్వం, నువ్వు శరణాగతి చేశావు కదా, కేవలం మదీయైవ దయా, నీ దగ్గర తపస్సు ఉందా, జ్ఞానం ఉందా, యజ్ఞం చేశావా, అవన్నీ నేను చూడను. నువ్వు శరణాగతి చేశావు కదా, నా దయ వల్ల నీకు ముక్తి ఇస్తున్నాను అని చెప్పేసి, రామానుజాచార్యులు వారు నమ్ముతారో లేదో ఇలా చెబితే అనేసి అనుకుంటే రంగనాథ స్వామి అంటున్నారు, రామో ద్విర్నాభిభాషతే అంటున్నారు. ఇది మయైవ క్షుక్తం అంటున్నాడు. రామావతారంలో నేను ఏమన్నాను, రామానుజ రామో ద్విర్నాభిభాషతే అన్నాను. కైకేయి దగ్గర రాముడు అంటాడు, అమ్మా రాముడు 2 మాటలు మాట్లాడమ్మా అని అంటున్నాడు. మాట అంటే మాటే, ఇప్పుడో మాట తర్వాత ఒక మాట అన్నాడు. కాబట్టి నేను ముక్తి ఇస్తున్నానంటే ఇస్తున్నట్టే రామానుజ, నువ్వు ఏమి బాధపడదు. ఏం చేయాలి నువ్వు, అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ, శ్రీరంగంలో హాయిగా ఉండు, నాకు సేవ చేసుకుంటూ ఉండు. నేను శరీరం పడిపోగానే వరదరాజ స్వామి ఉన్న చెప్పారే, దేహావసానే ముక్తిష్యాలని, నేను నీకు తీసుకెళ్తాను అంటున్నాను. కాబట్టి అది చదివితే మనకి ఎంత హామీ వస్తుందో. రామానుజాచార్యుల వారు మనకేం చేశారు, కేవలం చిన్నగా శరణాగతి అని ఒక మార్గం ఇచ్చేశారు. ఆచార్యుని ఆశ్రయించాం, ఆ శరణాగతి అనుష్ఠానం చేశాం, దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ కైంకర్యం, ఇక్కడ శరీరం విడిచిపెట్టగానే అక్కడికి కైంకర్యం, ఇంకేం కావాలి. కాబట్టి
మనం ఏమి అది ఉందా ఇది ఉందా ఏమి మనం ఆలోచించే అవసరం లేదు. మనకు ఒక మంచి ఇన్సూరెన్స్ లాగా రామానుజాచార్యుల వారు ఇంత సులభమైన ఉపాయం తెచ్చిపెట్టారు. కాబట్టి రామానుజాచార్యుల వారిని ఆశ్రయిస్తేనే పోయ పిడయం పూదరువాం నిండ్రణము ఈ పాపం ఆ పాపం అన్నీ పోయి మనకి ముక్తి వచ్చే ఒక సౌకర్యాన్ని రామానుజ సంప్రదాయంలో చేసి మనకి అందించారు. కాబట్టి ఆ రామానుజాచార్యుల వారి పాదం ఒక్కటే మనకి గతి. లేకపోతే భగవంతుడు మన ముఖం కూడా చూడడు. రామానుజాచార్యుల వారి సంబంధం ఉంటేనే మన ముఖం చూసి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి రామానుజ సంప్రదాయంలో ఉన్న ఆచార్యులను ఆశ్రయించడమే మనకి గతి. ఆండాళ్ తిరువడిగలే శరణం. హెచ్చరిక.